హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకున్నాను కదా, అవి ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట ప్రాక్టీస్ కోసమని. ఆ ప్రోడక్ట్స్ చూపిస్తూ మీకు కోర్స్ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది, ఆన్లైన్ బాగుంటుందా ఆఫ్లైన్ బాగుంటుందా, బ్యూటిషియన్ కోర్స్ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అనే దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ రూపంలో కానీ 1 మినిట్లో అట్లా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మనము ప్రోడక్ట్స్ గురించి చూద్దాము, ఏమేమి వచ్చాయి మనకి, ఇవి ఎలా యూస్ అవుతాయి అనేది చూద్దాము, ఓకేనా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి ముచ్చట్లు. సో ఫస్ట్ నేను ఇక్కడైతే వావా అనే బ్రాండ్ నుంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకున్నాను. సో వాళ్ళు పంపించిన కిట్ ఇట్లా బ్యాగ్ వస్తుందన్నమాట. ఫస్ట్ మనం ఫేసెస్ చూసాం కదా, అవి వచ్చేసి దాని మీద ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ ఫేసుల మీద అట్లా ఇస్తారనమాట. వాటి మీద ప్రాక్టీస్ చేశాక తర్వాత మన ఫేస్కి చేసుకోవాల్సి వస్తుంది. ఇవేంటంటే అదే మనకిచ్చిన బ్యాగ్లో ర్యాక్ లాగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవడానికి జస్ట్ అంతే, అవి సపోర్టింగ్ కోసము, పెద్ద యూజ్ ఉండదు. ఇప్పుడు ఇవి వచ్చేసి ఏంటంటే బ్రషెస్ అన్నమాట. బ్రషెస్ వచ్చేసి నాకు టోటల్గా 9 ఇచ్చారు. మామూలుగా జనరల్గా ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్లు అంటే కొంచెం ఎక్కువే యూస్ చేస్తారు బ్రషెస్, కానీ ఇది మనకి ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నాకు 9 బ్రషెస్ మాత్రమే ఇచ్చారు. ఏ బ్రష్ దేనికోసం అనేది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ 9 బ్రషెస్ అయితే ప్రజెంట్ అయితే సరిపోతాయి, మనము అంత పెద్దగా యూస్ చేయం కదా ప్రాక్టీస్లో. సో అందుకని ఇవి 9 సరిపోతాయి. అండ్ ఇది బ్లెండర్ అనమాట. సో ఇవి ఐ ల్యాషెస్. ఇవి వచ్చేసి మనము ఒక్కరికి ఒకటే యూస్ చేస్తాం కదా, అందుకని ఒక క్లయింట్కి యూస్ చేసిన తర్వాత త్రో చేయాలి దాన్ని. సో అందుకని కొంచెం 4-5 వచ్చేసాయి. అండ్ ఇంకొచ్చేసి దానికి గమ్ కూడా ఇస్తారు. సో గమ్ తోటి మనము పెట్టుకొని చూడాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇల్యూమినేటర్ ఒకటి, కాజల్ ఒకటి, అండ్ ఇది సెట్టింగ్ స్ప్రే అనమాట. ఇది వచ్చేసి పౌడరు. ఇది ఫేసెస్ కెనడా నుంచి మనకి ఇల్యూమినేటర్. ఇది వచ్చేసి లిప్ బామ్స్ అండి, లిప్స్టిక్స్. ఇవి వచ్చేసి కన్సీలర్స్ అన్నమాట. బేసిక్గా నార్మల్గా ఇంట్లో వేసుకునే వాళ్ళు ఎవరైనా సింపుల్గా కన్సీలర్ దేనికి యూస్ చేస్తారు, అలా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేసుకునే నార్మల్ మేకప్కి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఇంకా నాకు ఫౌండేషన్స్ కూడా 3 వచ్చాయన్నమాట. అంటే 3 షేడ్స్. అంటే మనం 3 షేడ్స్ తీసుకుంటే దాని నుంచి చాలా షేడ్స్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాజల్. సో ఫౌండేషన్ నాలెడ్జ్ కూడా కావాలి అంటే చెప్పండి, కమెంట్ చేయండి. అంటే నేను డెప్త్గా చెప్పట్లేదు, అందరికీ ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుందని. బట్ ఎవరికన్నా ఐడియా లేదు అంటే, కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే కమెంట్ చేయండి. చిన్న షార్ట్స్ రూపంలో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ వచ్చేసి నాకు లిప్ పెన్సిల్స్, ఐలైనర్స్, లిప్ కలర్స్, ఐలైనర్ కలర్స్, ఇవన్నీ ఇలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారనమాట. అవి నేను చిన్న వైట్ కలర్లో ఉంది కదా, అదే ఐ ల్యాషెస్కి వేసుకునే గమ్. ఇవి వచ్చేసి ఐ షాడోస్ అనమాట. సో ఫైనల్గా ఐ షాడోస్తో ఆ బ్యాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ని ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ ప్రాక్టీస్కి ఇన్ని ప్రోడక్ట్స్ అంటే ఇంకా కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఎంత బ్యాగ్ ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సెట్టింగ్ స్ప్రేస్ అని, స్ట్రైట్నర్ అని, కర్లీ అని, అన్నీ చాలా ఉంటాయన్నమాట.
ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఎంత బాగా మెయింటైన్ చేయాలో చాలా కష్టం. ఇది నేర్చుకోవడము ఈజీయే కానీ మెయింటైన్ చేయాలి, ప్రతిదీ మెయింటైన్ చేయాలి. క్రీమ్స్ ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని అవి పడేయడము, ఎప్పటికప్పుడు మనకు ఆర్డర్స్ వస్తే పర్లేదు కానీ లేకపోతే ప్రోడక్ట్స్ అన్నీ కాస్ట్లీ ఉంటాయి కదా. ఒక్క ఫౌండేషన్ కొనాలంటేనే 2,000-3,000 ఉంటుంది అనమాట ప్రొఫెషనల్ దాంట్లో. నార్మల్గా మనము రెగ్యులర్గా అయితే 100-200లో కూడా ఫౌండేషన్స్ దొరుకుతాయి. కానీ హెచ్డి మేకప్ అవన్నీ కావాలి అంటే మనకి ఫౌండేషన్స్ కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కొంచెం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి. సో అందుకని ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు కొంచెం ఛార్జ్ అనేది చేస్తారనమాట. వాళ్ళ వర్క్కి అది వర్తబులే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనేది వీలైనంత వరకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో నేర్చుకోండి. అంటే లైవ్గా మనం హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఐలాషెస్ ఎలా పెడుతున్నాము, ఐబ్రోస్ ఎలా కరెక్ట్ లైనింగ్ ఇస్తున్నాము, ఇన్నర్ లైన్ అవుటర్ లైన్ ఎలా ఇస్తున్నాము అనేది వాళ్ళు క్లారిటీగా చెప్తారనమాట. అండ్ ఏంటంటే మనకి ఆన్లైన్లో నేర్చుకునేదానికి ఆఫ్లైన్లో నేర్చుకునేదానికి మనీ కూడా వేరే ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్యూటీషియన్ కోర్స్ అనేది మనం నేర్చుకున్న తర్వాత ఎవరైనా ప్రాక్టీస్ బాగా చేయండి. ప్రాక్టీస్ బాగా చేస్తేనే మనకి మంచిగా వస్తుంది రిజల్ట్ అనేది. మనం ఒక పార్లర్ పెట్టుకోవాలనుకున్నా కూడా మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ప్రాక్టీస్ చేస్తే. లేకపోతే ఊరికి నేర్చుకున్నా కూడా వేస్ట్ అది. ప్రాక్టీస్ దీంట్లో మెయిన్ చేయాల్సింది ప్రాక్టీసే. ఒకవేళ మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆలోచన ఉంటే డైరెక్ట్ సింగిల్గా ఉన్న వాళ్ళు నేర్చుకుంటే కొంచెం కష్టమే అండి ఈ టైంలో మీకు ఆర్డర్స్ రావడము. ఎవరైనా బ్యూటీషియన్స్ అయ్యుండి వాళ్ళకి పార్లర్ ఉండి మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకోండి, కొంచెం యూజ్ అవుతుంది. దాని నుంచి మీకు ఆర్డర్స్ వస్తాయి కదా. లేదు అంటే సింగిల్గా ఉమెన్స్ హౌస్ వైఫ్లు ఇల్లు డైరెక్ట్ మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకున్నారంటే ఆర్డర్స్ కొంచెం లేట్ అవుతాయి, కానీ సక్సెస్ అనేది వస్తారులేండి మనం కష్టపడితే. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది వాళ్ళకి కంపేర్ చేస్తే. అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను.